అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన బెదిరింపు ధోరణులను కొనసాగిస్తూనే ఉన్నాడు. తమ దేశంలో దిగుమతయ్యే కెనడాకు సంబంధించిన విమానాలపై 50% సుంకాలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశాడు. అమెరికా విమాన తయారీ సంస్థ అయిన గల్ఫ్ స్ట్రీమ్ తయారు చేసే విమానాలకు కెనడా సర్టిఫికేషన్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఈ ధోరణి ఇలాగే కొనసాగితే కెనడాకు సంబంధించిన అన్ని విమానాలకు అమెరికా సర్టిఫికేషన్ నిలిపివేస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు. కొంతకాలంగా కెనడా ప్రధానికి కార్నెకు డొనాల్డ్ ట్రంప్ కు సంబంధాలు సరిగ్గా లేకపోవడం, చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకుంటే 100% సుంకాలు విధిస్తామని అమెరికా బెదిరించినా కార్నే లెక్క చేయకుండా చైనాలో పర్యటించి చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం ఇంకొక కారణం కావచ్చు ఈ ఆగ్రహానికి. అదేవిధంగా క్యూబా మీద కూడా ఆర్థిక ఒత్తిడి పెంచుతున్నారు. ఆ కరేబియన్ దేశానికి ఏ దేశమైనా చమురు సరఫరా చేస్తే ఆ దేశాల మీద కూడా 100% సుంకాలు విధిస్తామని ఉత్తర్వు మీద సంతకాలు కూడా చేశాడు డొనాల్డ్ ట్రంప్. ఈ పెద్ద మనిషి చేసే చిల్లర రాజకీయాల ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది. దేశాల మధ్య కూడా యుద్ధాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ తీరుపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.